అన్నా అందరూ మామూలు ఇస్తున్నారు, ఒక్కడు ఇవ్వనంటున్నాడు. ఒక్కడు మాత్రమే ఇవ్వనని చెప్పాడట్రా. ఏమైంది? ఉంటూ బాలేదా? మా వాళ్ళు వచ్చి అడిగితే మామూలు ఇవ్వనని చెప్పావట కదరా. అవును అన్నాను. ఏ కష్టపడి బతకలేవా? నలుగురు రౌడీలు అంట పెట్టుకుని రౌడీజం చేస్తున్నావు, సిగ్గులేదు? రౌడీలను పెట్టుకుని మ్యారేజ్ చేయడం అంటే అంత ఈజీ అయిపోయిందా? అందులో ఉండే కష్టం నీకు తెలుసా? ఇంతకు ముందంతా గుండు కొట్టిస్తేనే వాడు రౌడీరా, కానీ ఇప్పుడంతా పంకు పెట్టుకుంటున్నారు. దీనికి సన్సిల్క్ షాంపూ, పారాచూట్ కొబ్బరి నీరంటూ ఒక తలకు మంత్రి 2000 ఖర్చు అవుతోందిరా. అంతేకాదు, ఇప్పుడు చెవులు కుట్టించుకుని కమ్మలు పెట్టుకుంటేనే రౌడీకి మార్కెట్లో భయపడుతున్నారు. అందుకనే చూసావా, ఒక్కొక్కడికి కాసు బంగారంతో చెవికి కమ్మలు చేయించాను. అందులో నువ్వు ఎదవకి తుమ్కి కావాలట. ఇంతకు ముందు రౌడీలంటే నడిచి వెళ్లేవాళ్ళు, ఒకవేళ పోలీసులు వస్తే బెదిరి పారిపోయేవారు. కానీ ఇప్పుడు ఒక సింగిల్ టీ తీసుకురారా అంటే టాటా సుమో కావాలని అడుగుతున్నారా. దానికి డీజిల్ ఖర్చు ఎవడిస్తాడ్రా? అంతేకాదు, ఇంతకు ముందు పెసరట్టు చిల్లగారిస్తే చాలు చేత్తో బళ్ళాలు పట్టుకునేవారా. కానీ ఇప్పుడు చికెన్ బిర్యానీ కావాలని అడుగుతున్నారా. అందులోనూ లెగ్ పీసులు లేవంటే మూడౌట్ అవుతున్నారు. అందుకోసమే బిర్యానీ సెంటర్లు 3 చోట్ల సొంతంగా నడుపుతున్నాను రా. ఇప్పుడు అర్థమైందో? నలుగురు రౌడీలను పెట్టుకుని మెయింటైన్ చేయడం అంటే సాలార్జంగ్ మ్యూజియం మెయింటైన్ చేయడం కంటే కూడా కష్టమైన విషయం రా. అందుకని ప్లీజ్ చూసి ఏదైనా పడేయరా. దీనికి పోయి వాడిని బతిమలాడతావేందన్నా? ఎవరో తెలుసునా? శక్తన్న బావా. శక్తన్న బావా? మామూలు ఇస్తావా? శక్తిని పిలవమంటావా? నువ్వు ఇంకా అక్కడ అక్కడ రే, మీరంతా శక్తి శక్తి అని ఎందుకు అరిచారా? శక్తి డైరెక్ట్ గా వస్తున్నాడు రా. అయ్యో, వీడొకడు నోటు లెక్క పెడుతున్నాడు. రే బండోడా, నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తారా? చెప్పరా, నేను వసూలు చేయమని చెప్పారా? చెప్పరా, ఎంత ధైర్యంగా నీకు? చెప్పరా, చెప్పు, నేను వసూలు చేయమని చెప్పారా? చెప్పారా? చెప్పండి, చెప్పరా. నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేశావో? నేను రౌడీని కాదు, నేను రౌడీని కాదు. నా పేరుతో ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వకండి. నాకెవరి డబ్బులు అవసరం లేదు. నేను రౌడీని కాదు, నేను రౌడీని కాదు. హలో, ఇక ఒక్క సెకండ్ కూడా ఈ ఇంట్లో ఉండను, వెళ్ళిపోతానే. ఎక్కడ నా ప్యాంటు, నా డ్రెస్సులోని తేవే. అయ్యో, ఏమండి, ఏమైంది? ఇంకా ఏం కావాలి? ఏం కావాలి? ఇంటికి ఇల్లదికానికి వచ్చిన అల్లుడనే గౌరవం ఉందా, లేక మర్యాదమైనా ఉందా? బావా బావమర్దనే బంధం ఎంత ముఖ్యమైంది. దానికే అర్థం లేనప్పుడు నేను ఎందుకని ఇంట్లో ఉండాలి? వెళ్ళిపోతానే. ఏం జరిగిందో ముందు చెప్పండి. శక్తి వచ్చేలోనే వెళ్ళిపోవాలి. అసలు ఏం జరిగిందో చెప్పండి. ఇంకా ఏం చెప్పమంటావే? చెప్పి ఏమిటి ప్రయోజనం? మార్కెట్ లో రౌడీ నరసింహంతో మామూలు విషయంగా మీ తమ్ముడు శక్తి గొడవ పడుతున్నాడు. అది చూస్తూ నేను ఊరుకోగలనా? మీరు దగ్గరకు వెళ్ళి, ఏమిటి శక్తి, మీ నాన్న ఎంత నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్, మన కుటుంబానికంటూ ఎంతో గౌరవం ఉంది, దానికి చెడ్డ పేరు తెచ్చారా, నడుచుకోవద్దని చెప్పినందుకు అందరి ముందు నన్ను కొట్టి కిందకు తోసేశాడు తెలుసా? ఏమిటి బాబు? మీకు ఇంకోసారి చెప్పాలా అత్తయ్య? ఏదైనా సరే శక్తి వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఇక మీద మాట్లాడడానికి ఏముంది అత్తయ్య? ఇదిగోండి మీ అమ్మాయిని పట్టుకోండి. నాకు ఎలా అప్పగించారో అలాగే చెక్కు చెదరకుండా తిరిగి మీకు అప్పగిస్తున్నాను. నన్ను వదిలేండి, నేను వెళ్తున్నాను. కొంచెం ఆగండి. ఏమండి నాన్న, శక్తిని ఏం జరిగిందో అడగండి. ఇప్పుడేం గొడవ చేసి వచ్చావు? నేనే గొడవ చేయలేదు నాన్న. బావా నరసింహమే నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఏంటని నిలదీశాను. అందుకని మా ఆయన కొడతావా? అక్క, నేను బావని కొట్టలేదు, కానీ ఇంకోసారి ఇలా తప్పు చేస్తే తప్పకుండా కొడతాను. కొడతావురా? ముందు నన్ను కొట్టి తర్వాత ఆయన కొట్టు. శక్తి, ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకు అందరినీ బాధ పెడుతున్నావు? తప్పుకోమ్మా. ఆగు. రౌడీయిజం చేసేవాడికి ఇంట్లో స్థానం లేదు. నాకు నువ్వు ఒక్కడివే కొడుకు కాదు, మిగతా ముగ్గురు భవిష్యత్తు ఆలోచించాలి. ఓ బయటికి. ఏంటండి మీరు అనేది? ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? శక్తి, మీ నాన్న ఏదో కోపంలో ఓ మాట అంటే నువ్వేంట్రా? ఊళ్ళో వాళ్ళందరూ నన్ను రౌడీలా చూస్తున్నారు, కానీ ఇప్పుడు అర్థమైంది
ఇంట్లో వాళ్ళు కూడా అలాగే చూస్తున్నారని. లేదురా 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 అయ్యో అమ్మా ఏడవకమ్మా ఊరుకో అమ్మా. అయ్యో దివ్య వదిన వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ఈ గొడవలో పడి మర్చిపోయాను. హలో హలో ఆంటీ ఫోన్ చేసిందమ్మా, లైన్ కట్ అయింది. మనకేమన్నా అల్లుడు దొరక్కనా ఈ సంబంధానికి ఒప్పుకున్నది? ఏదో గవర్నమెంట్ ఉద్యోగం ఎస్ఐ అవుతాడు కదా అని ఒప్పుకున్నాం. అలాంటి రౌడీకి మన అమ్మాయినిచ్చి పెళ్లి చేసి దాని జీవితం నాశనం చేయడం నాకిష్టం లేదు. దయచేసి ఈ సంబంధం మాకొద్దని వాళ్ళకి చెప్పిరండి. అయ్యో, ఉన్న పడంగా ఏదో ఒక నిర్ణయానికి రాకూడదు. నేనక్కడికి వెళ్ళి అసలు విషయం ఏమిటో కనుక్కొని వస్తాను. శక్తి, బాగా లేట్ అయిపోయింది. ఈ ఒక్కరోజు మా ఇంట్లో అడ్జస్ట్ కరా. రేపు ఎలాగైనా వేరే రూమ్ చూద్దాం. పర్లేదురా. అది నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చావు కదా. వద్దురా, నేను ఇంటికే వెళ్తాను. ఇంకా సేపట్లో మా నాన్న నా కోసం వెతుకుతాడు. దారిలో ఎక్కడైనా చూశాడంటే, రే శక్తి క్షమించరా, ఇంటికి రారని పిలుస్తాడు. మా నాన్న ఓడిపోవడం, క్షమించమని అడగడం నాకిష్టం లేదు. పడుకోలేదా? నిద్ర రావటం లేదు. అర్ధరాత్రి ఎక్కడికండి? నేను వెళ్ళి శక్తి ఎక్కడున్నాడో తీసుకొస్తాను. నేను ఏమన్నా అంటే బాధపడతాడు. నువ్వు వెళ్ళి తీసుకురా. ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్తానమ్మా? తిన్నావా? నిన్నే తిన్నావా? ఆకలిస్తుందమ్మా. రారా రా, రమ్మంటున్నాను కదా, రా. తినరా. హలో, చెప్పు నాన్న. ఆ కొండారెడ్డి మనుషులు బెయిల్లో బయటకొచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. నువ్వు శక్తితో తిరుగుతున్నావని వాళ్ళకి తెలిసిందో చంపేస్తారు. పెట్టేరా ఫోన్. అన్నయ్య రా వెళ్దాం. అప్లికేషన్ తీసుకున్నావా? తీసుకున్నాను. అయ్యో, టోటల్ గా 4 వస్తుంది. నా లక్కీ నెంబర్ 3 అన్నయ్య. అన్నయ్య ఇంకో అప్లికేషన్ తీసుకుందాం. ఏం కాదు అన్నయ్య ప్లీజ్. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. ఓ అన్నయ్య, ఈ మధ్య నువ్వు నాతో ఎప్పుడు కోపంగా ఉంటున్నావు. అన్నయ్య ఎక్కడికి? ఇది మన కాదన్నయ్య. రావట్లేదా అన్నయ్య? వెళ్ళు, నేను తర్వాత వస్తాను. నాన్న నేను ఒంటరిగా వెళ్ళొద్దన్నారు కదా అన్నయ్య. వెళ్ళు, నేను తర్వాత వస్తాను.